హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మిథున్ యాదవ్. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు జిమ్కి వచ్చేసిన అనమాట. ఏదో వెయిట్ లిఫ్టింగ్ చేసేసి బిల్డింగ్ చేసేదా బాడీ బిల్డింగ్ చేసేద్దామని కాదు. సో అసలు యాక్చువల్గా మనిషి అనేటప్పుడు అసలు జిమ్ ఎందుకు పోవాలి, వర్కౌట్ ఎందుకు చేయాలి, అసలు బాడీ ఫిట్గా మెయింటైన్ చేయాలంటే నల్లగా కాదు, బాడీ ఫిట్గా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలనేది ప్రజెంట్ మనతో పాటు ఇప్పుడు ఇక్కడ జిమ్ ట్రైనర్ కూడా ఉన్నాడు. అన్నని అడిగి అసలు నార్మల్ పర్సన్ ఎట్లా వర్కౌట్ చేయాలి, ఫుడ్ ఏమేమి తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎట్లా ఉంటుంది, ప్రోటీన్ నాన్ వెజ్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, వెజ్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, టోటల్ A to Z మనం ఈరోజు ఒకసారి అన్నని అడిగి తెచ్చేసుకుందాం. చలో. అన్నా చెప్పు. కంపల్సరీ ఇట్లా నీళ్ళక కండలు పెరగాలంటే చికెన్ మటనే తినాలా అన్న? దినేష్, నీకు ఈ ఐడియాలన్నీ ఎవరు చెప్తారబ్బా? అసలు యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసిన. నాన్ వెజ్ తింటేనే బాడీ పెరగాలని అట్లా ఏం లేదు. వెజ్ లో చాలా ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు వెజ్ లో అనుకో, సోయా అంటే మిల్ మేకర్. ఓకే, మిల్ మేకర్ తెలుసు. మిల్ మేకర్ కానీ సోయా ఒకటి, యోగట్ ఒకటి. యోగట్ ఓకే. ఇంకా హై రిచ్ గా ప్రోటీన్ ఉన్నవంటే బ్రాక్లీ, పన్నీర్, ఇలాంటి వెజ్ లో కూడా చాలా ఉన్నాయి. దాల్ కూడా, రాజ్మా బాయిల్ చేసుకొని తినడంతో ఎక్కువ ఫైబర్, సేమ్ టైం హై ప్రోటీన్ ఫుడ్ అది. ఓకే, అంటే మనకి ఓన్లీ నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బాడీలో కొన్ని అమినో ఆసిడ్స్ వెళ్ళిన తర్వాతనే మీరు ఏ ప్రోటీన్ తీసుకున్నా ఎవ్రీ మీల్ లో మనకి ప్రోటీన్ ఉంటుంది. గ్రీన్ లీవ్స్ చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో గ్రీన్ లీవ్స్ లో ప్రోటీన్ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోవడము, తిన్న తర్వాత మనకి అమినో ఆసిడ్స్ రిలీజ్ అయిన తర్వాతనే మన బాడీ బల్క్ అవుతుంది. అంటే మన బాడీ మజిల్ కి స్ట్రెంత్ ఇస్తుంది. ఓకే, అలా బాడీ. అంటే వెజ్ తినే వాళ్ళు కూడా, వెజ్ తినేవాళ్ళు కాదు, వెజ్ తినే వాళ్ళే చాలా మంది బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు. ఫాస్ట్ బాడీ బిల్డర్స్ అయినా సరే అంతే. చికెన్, మటన్ అంటే మీట్ ఇలాంటివన్నీ ఫ్లెష్, కానీ హై ప్రోటీన్ ఫుడ్ వెజ్ లోనే హై ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే నాన్ వెజ్ కన్నా మనకి వెజ్ నాన్ వెజ్ కన్నా ఏం లేదు. వెజ్ లో కూడా హై ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ లో కూడా హై ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయి. ఏదైనా తినొచ్చు. బట్ నువ్వు అడిగేది ఎలా ఉందంటే, రాగానే అన్న ఓన్లీ నాన్ వెజ్ మటన్ చికెన్ తింటేనే మజిల్ వస్తుందా అంటే దాని గురించి చెప్తున్నాను. ఓకే, అంటే మటన్ చికెన్ కాదు, మనం ఇది తిన్నా మనకి మజిల్ గెయిన్ వస్తుంది. ప్రోటీన్ ఫుడ్ ఏది తిన్నా సరే మజిల్ వస్తుంది అంతే. అంటే ఎట్లాంటి ఫుడ్? ఓన్లీ ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఓన్లీ అంటే నీ కంప్లీట్ గా ఎంటీ స్టమక్ పెట్టేసేసి ఓన్లీ రాజ్మా, సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకే, కార్బ్స్, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ కంపల్సరీగా అందులో మెన్షన్ చేస్తున్నారు. అంటే ఎట్లాంటి ఫుడ్స్? ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఇట్లా సోయా చంక్స్ కానీ, పీనట్స్ లో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటది. పల్లీలు గ్రౌండ్నట్స్, అలా కూడా హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక మీరు ప్రోటీన్ సేమ్, అందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే అది ఇంటేక్ ఎట్లా తీసుకోవాలంటే డైరెక్ట్ తీసుకోవాలి? డైలీ 40 గ్రామ్స్ వరకే తీసుకోవాలి. అంటే ఒక మీల్ లో మనము 40 గ్రామ్స్ వరకు ఇలాంటి ఫుడ్ ని ప్రిఫర్ చేయాలి. రైస్ తినప్పుడైనా సరే, మధ్యాహ్నం లంచ్ లో అయినా సరే, బ్రేక్ఫాస్ట్ లో అయినా సరే, డిన్నర్ లో అయినా సరే, కర్రీ హై కంటెంట్ ఫుడ్ ఉంటుంది, హై ప్రోటీన్ ఫుడ్. అది కార్బ్స్ కంటే రైస్ లో కంటే కర్రీలోనే హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది అనమాట. సో మీరు బెటర్ కర్రీ ఎక్కువ తీసుకోవడం బెటర్. అందుకే అంటారు అన్నం ఇంత ఉంటే కర్రీ ఇంత ఉండాలి అని చెప్పి. అంతే కదా, కంపల్సరీ. అన్నం కొంచెం ఉంటే దానికి డబల్ కూర వేసుకుని కర్రీ చేస్తుంది. అలానే డీప్ ఫ్రై చేసుకోవడము, ఇందాక తిన్నావు కదా మిర్చిలో, అలాంటివి తినద్దు. చూసినావా నన్ను మిర్చిలు తింటే? అదే ఇందాక వస్తుంటే చూసిన, ఎవరో ఇంట్రెస్టింగ్ గా షాప్ దగ్గర అడిగి మరి తింటున్నారు నీలాక ఎవరో అనుకున్నాను. అన్న చూసేసి నబ్బా నేను మిర్చిలు అంటే ఎప్పుడో ఒకసారి స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి బెటర్ అంటే డైలీ లైఫ్ లో ఉండద్దు. అంటే ఎప్పుడో ఒకసారి తినొచ్చు కదా అన్న, ఏం కాదు. ఎప్పుడో ఒకసారి తినొచ్చు అంటే నాలాంటి నేను ఏం చెప్తాను, తినద్దనే చెప్తాను.
ఆహా. అలా. ఓకే, అయితే టోటల్ అవాయిడ్ చేయాలి మనం. Yeah. వెయిట్ లాస్. షుగర్ మన బాడీలో షుగర్ 21 days వాడకుండా చూస్తే చాలా బాడీలో చాలా చేంజెస్ చూడొచ్చు. ఓకే. షుగర్ కంప్లీట్ గా 21 days కంప్లీట్ గా స్టాప్ చేయి. అంటే డైరెక్ట్ షుగర్ తీసుకోవడం వేరు, కార్బ్స్ షుగర్ ఉండడం వేరు. సో కంప్లీట్ గా నువ్వు 21 days వరకు కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్. సో రైస్ లో కానీ మైదాలో కానీ రిచ్ ఉంటాయి అందులో. సో బ్రౌన్ బ్రెడ్ లో కానీ ఇలా శాండ్విచ్ లో కానీ ఇలా. సో ఈ జంక్ లో డీప్ ఫ్రై అనేది ఎప్పుడు ఉండదు మన బాడీలో. ఓకే. అంటే డీప్ ఫ్రై అనేది ఎప్పుడు తినద్దు. అంటే జిమ్ కంటిన్యూస్ చేసేవాళ్ళు, డెడికేషన్తో చేసేవాళ్ళు, పంచువాలిటీగా ఉన్నవాళ్ళు ఇలా డీప్ ఫ్రై, సమోసా, కచోరీ, మిర్చి, పునుగులు ఇందాక నువ్వు వచ్చేప్పుడు దాలో భయ్యా అని చెప్పి తింటున్నావు కదా, అలాంటివి తినద్దు. సరే అన్న, తక్కువ చేసేది ఇప్పటి నుంచి. చెప్పాలి ఇంకా డౌట్స్ ఏంటిది ఇంకా? అయితే అన్న చెప్పాలి. ఇది ఎంత ఉంది? 2.5 ఇంతసేపు ఇట్లా అంటేనే నాకు ఈ 2.5 kgs ఇందాక నీతో పాటు ఇట్లా అన్నా కదా, చేతులు వస్తున్నాయి నాకు. ఓకే. నేను మొన్న ఒకసారి చూసిన ఓ ముసలాయన అంటే ఒక 50-60 ఏజ్ ఉండొచ్చు, 20 కిలోల సంచి ఇట్లా ఎత్తుకొని పోతుండు. అది 20 kg డంబుల్ లిఫ్ట్ చేస్తున్నంత మాత్రం ఇప్పుడు ఏజ్ ఓన్లీ నెంబరే. ఆయనకి స్ట్రెంత్ ఇప్పుడు ఒక మనిషి నెంబర్ వేరు ఉంటుంది. ఆయన ఎక్సర్సైజ్ ఎన్నో డేస్ నుంచి ప్రాక్టీస్ చేయడం కానీ ఆయన స్ట్రెంత్ అంటే బాడీ, కొంతమందికి బాడీకి హ్యాబిట్ అయిపోద్ది, అడిక్షన్ అయిపోతుంది. అంటే ఎక్సర్సైజ్కి అడిక్ట్ అయిపోతారు వాళ్ళు. 20 kg లిఫ్ట్ చేసినా సరే అలసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు 2.5 డంబుల్ నువ్వు యూజ్ చేసినావు కదా, నీకు నీకు యాక్టివిటీ లేక నువ్వు కంటిన్యూస్గా నువ్వు వర్కౌట్ చేయకుండా 2.5 డంబుల్ నీకు స్ట్రెంత్ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఒక కంటిన్యూస్గా ఒక 3 months అలా చేసినప్పుడు తర్వాత నీకు కూడా 5 kg డంబుల్ కూడా చాలా ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతావు. అంటే బాడీ స్ట్రెంత్, నీ మజిల్ స్ట్రెంత్ అలా బిల్డ్ అవుతుంది. సో ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఇలాంటి వెయిట్స్ కానీ ఇలా డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే నీకు కూడా బాడీలో స్ట్రెంత్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ ఇలా పెరుగుతుంటాయి. ఫస్ట్ అందుకే అంట డైట్ అనేది అయినా సరే, డైట్ ఏదైనా సరే 21 days కంప్లీట్గా నువ్వు కంప్లీట్ చేయాలి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తాడండి, ఇప్పుడు ఒక 21 days నీకు హ్యాబిట్ ఉందనుకో, ఏదన్నా చేస్తున్నా అంటే నువ్వు ఒక పని చేస్తున్న హ్యాబిట్ 21 days ఉందనుకో, అలా 21 days నువ్వు కంటిన్యూస్గా చేస్తున్నావు అనుకో, 22 days తర్వాత నీకు అది హ్యాబిట్ అయిపోద్ది. అంటే నీ బాడీలో అరే ఇది నాకు డైలీ లైఫ్లో ఇంక ఇది కంపల్సరీ అనుకుంటా అని చెప్పేసి అది యాక్టివిటీ అయిపోతుంది. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, షుగర్ లెవెల్స్ కూడా కంప్లీట్గా 21 days నువ్వు కంప్లీట్గా స్టాప్ చేసి, అంటే ఓన్లీ డైరెక్ట్ షుగర్ తీసుకోవడమే కంప్లీట్గా స్టాప్ చేసావనుకో, నువ్వు తర్వాత 21 days తర్వాత చాలా చేంజెస్ చూపిస్తాయి. అంటే నీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరగడం కానీ ఇలాంటివి. డైలీ బాడీలో జింక్ అనేది కంపల్సరీగా మనకి అవసరం. జింక్ అది ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్, మెటబాలిజం హై రేంజ్ చేయడానికి చెప్పేసి. ఎగ్జాంపుల్ నీకు పంకింగ్ సీడ్స్ తెలుసా? గుమ్మడికాయ ఇప్పుడు నీలాగా గుమ్మడికాయలాగా ఎట్లనో అట్లా గుమ్మడికాయ ఇత్తులు అంటారు. ఆ పంకింగ్ సీడ్స్ నువ్వు డైలీ ఒక 10 grams, ఒక 20 grams తీసుకున్నావు అనుకో డైలీ. అంటే ఫుడ్ లో కానీ, బ్రేక్ఫాస్ట్ లో కానీ, డిన్నర్ లో కానీ, డిన్నర్ కంటే ఎట్లా తింటారు అన్న, మరి ఎట్లా తినాలి? అదే అంటున్నా, పంకింగ్ సీడ్స్ అని మార్కెట్ లో దొరుకుతాయి. సో అలాంటివి తీసుకొని, అది కలర్డ్ ఫ్లేవర్డ్ కాకుండా డైరెక్ట్ పంకింగ్ సీడ్స్ అంటే ఆ సీడ్స్ వల్ల జింక్, నీ బాడీలో జింక్ ఎక్కువ, మనకి ఈజీ బడ్జెట్ లో, తక్కువ బడ్జెట్ లో మీకు జింక్ ఏదైనా దొరకాలి అంటే మాత్రం పంకింగ్ సీడ్స్. అంటే ఎట్లా తినాలి? డైరెక్ట్ స్పూన్ తో, అంటే ఫుడ్ లో కాకుండా సపరేట్ గా పంకింగ్ సీడ్స్ ఒక 20 grams పర్ డే, ఒక 10 to 15 grams or 20 grams తీసుకోవడం చాలా బెటర్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేస్తుంది, సేమ్ టైం మెటబాలిజం కూడా హై రేట్ అవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇట్లాంటి డంబుల్సే నా దగ్గర ఇంట్లో ఉన్నాయి. ఓకే. ఇంట్లో నాలాగా ఇంట్లో కొనుక్కొని పెట్టుకున్న చాలా మంది ఉన్నారు, కానీ ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు వాళ్ళు. చూడు ఎగ్జాంపుల్ చెప్తాడు నీకు, డంబుల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఏది ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినా ఫస్ట్ నేను చెప్పినా, నీకు ఏమని చెప్పినా, ఫస్ట్ ఏ ఎక్సర్సైజ్ చేసినా ఫస్ట్ నీకు వార్మప్ అనేది ఫస్ట్ ముఖ్యం. ఫస్ట్ 10 to 15 minutes, 10 to 5 minutes, 10 to 15 minutes వరకు ఫస్ట్ వార్మప్ చేసేసారు. ఓకేనా? అంటే నీ ఓన్ మాన్యువల్ వార్మప్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంట్లో నువ్వు చేయగల పుషప్స్ చేయడానికి వస్తుంది అనుకో, పుషప్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి, ఓకే, పుషప్స్ చేసిన తర్వాత డంబుల్స్ తోడాలి. ఓకేనా? పొజిషన్ ఇలా. ఓకే, ఫస్ట్ బ్రీత్ అవుట్, లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, కమింగ్ టు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, ఎక్సేల్,
inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. అన్న ఓన్లీ ఇది బైసెప్స్ కి అన్న ఇట్లా డంబుల్స్ తోటి ఇంకేమన్నా లేదు, డంబుల్స్ తో ఓన్లీ బైసెప్స్ చేయడానికి అని చెప్పేసి చూపలేదు. నువ్వు జస్ట్ బేసిక్ అడిగామని చెప్పి ఇలా చూపిస్తాను. డంబుల్స్ తో చెస్ట్, లాట్స్, షోల్డర్, లెగ్స్, బైసప్, ట్రైసప్, ఫోర్ ఆర్మ్ ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయా నా అప్పుడు? ఇవన్నీ చేసేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పంపిస్తాను. నాకు వీడియోలు చేసి పంపియానా, నేను పెట్టుకుంటా. నేను Next ఇంట్లో ఇట్లా videos- రోజులో పెట్టుకొని చేసుకుంటా కూర్చుంటే అదే చేసుకుంటూ కూర్చోడం అంటే సేమ్ కంటిన్యూస్ చేసుకుంటూ ఒక 1 అవర్ చేస్తే చాలు. Okay. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని నేను డంబుల్స్ ఎలా వర్కౌట్ చేయాలో నీకు అన్ని చేసి పంపిస్తాను. ఓకే 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 అన్న. ప్రోటీన్ పౌడర్, ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ పక్కా తీసుకోవాల్సిందేనా, లేకపోతే బాడీ బిల్డ్ చేయలేము మనం దాంతో? ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలని చెప్పి కంపల్సరీ ఎక్కడ లేదు. అంటే వే ప్రోటీన్ అంటారు కదా. వే ప్రోటీన్ కానీ, వే ఐసోలేట్ కానీ, వే హైడ్రేట్ కానీ, ఇవన్నీ ప్రోటీన్స్ తీసుకునే అవసరం లేదు. సో ఎక్కడ కూడా టాప్ 5 ఫుడ్స్ ఇలా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి, టాప్ 5 లోనే ఇలా ర్యాంకింగ్ అని ఎక్కడ చెప్పలేదు. ఫుడ్ లో ర్యాంకింగ్ ఇలా ఎక్కడ చెప్పలేదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే కొంతమంది చెప్తారు టాప్ 5 ఫుడ్స్ లో హై ప్రోటీన్ ఉంటుంది. ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఇట్లాంటి ఫుడ్స్ కి టాప్ ర్యాంకింగ్ ఉంది, సో ఇదే ఫుడ్ తీసుకోవాలి బాడీ బిల్డింగ్ కానీ, హై ప్రోటీన్ ఉండడానికి కానీ, అలాంటి రూల్స్ ఎక్కడ లేవు. సో ప్రోటీన్ పౌడర్ కంపల్సరీ తీసుకోవాలని లేదు. సో ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కూడా ఒకటి కొంతమందికి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. కొంతమందికి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే హీట్ బౌల్స్ లోని రావడం కానీ, ఫేస్ పైన కానీ, బ్యాక్ పైన రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. బెటర్ మీరు సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్ అని కాదు, అంటే అది తీసుకున్న లాక్టోకలిసిన్స్ ఉంది కదా, లాక్టోకలిసిన్స్ అది బాడీలో కొంతమందికి ఈ గ్యాస్ట్రో రావడం గురించి కానీ, ఇలాంటి డిఫరెంట్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా డిఫరెంట్ ప్రోటీన్స్ లో ఉంటాయి. ఈ వే ప్రోటీన్ కానీ, వే హైడ్రేట్ కానీ, వే హైడ్రాలిక్ కానీ, వే ఐసోలేట్ కానీ, ఇలా వేరియేషన్స్ ఎన్ని వేరియంట్స్ ఉన్నా సరే ప్రోటీన్ కంటెంట్, ప్రోటీన్ మాత్రం ప్రోటీన్ అంతే. ఓకే, ఎందులో తీసుకున్నా సరే. ఎగ్జాంపుల్ ఇప్పుడు వే ఐసోలేట్ కానీ తీసుకున్నారు అనుకోండి, సో అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వే హైడ్రేట్లో తీసుకోండి 90% కంప్లీట్గా ప్రోటీనే ఉంటుంది. ఈ వే అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పాలునే కదా, పాలల్లో అప్పర్ లేయర్ వచ్చేస్తుంది కదా, అదే వాటర్ అంటే పగిలిన తర్వాత పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ ఇంకా వాటర్ కదా, ఆ వాటర్ తోని తీసుకొచ్చేది వే. మీ డౌట్ రావచ్చు, అంటే వే డైరెక్ట్ అందులో తీసేసుకోవడం బెటర్ కదా, అంటే పగిలిన వాటర్ దాంతో తీసుకోవడం బెటర్ కదా. లేదు, అలా తీసుకోవడం అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, షుగర్ లెవెల్స్ అనేది వే కంటెంట్లో ఎక్కువ ఉంటుంది. ఏంటి, జస్ట్ నువ్వు డైరెక్ట్ తీసుకున్నప్పుడు షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఫ్లేవర్ చేయడమే ఈ కంపెనీస్లో ఉంటాయి. సో అంటే కొంతమంది వెనిలా ఫ్లేవర్ కానీ, చాక్లెట్ ఫ్లేవర్ కానీ, వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి. సో అందులో ఇది తీసుకోకపోవడం చాలా బెటర్ అని నేను అంటాను. అంటే వే ప్రోటీన్ తీసుకోకుండా కూడా మనం బాడీ బిల్డ్ చేయొచ్చు. అంటే ప్రోటీన్ అంటే నేను అదే చెప్తున్నాను, ప్రోటీన్ మనము వెతుక్కోవాలంటే మనం తినే ఫుడ్ కూడా వెతుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా, రాజ్మా కానీ, సోయా కానీ ప్రోటీన్, ఇంకా పన్నీర్ కానీ, సాల్మన్ ఫిష్ అంటే నాన్ వెజ్ వచ్చినప్పటికీ సాల్మన్ ఫిష్ కానీ, చికెన్ చెస్ట్ పీస్ కానీ చాలా మంది తింటూ ఉంటారు. సో ఇలాంటి కూడా చాలా హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. సేమ్ ప్రోటీన్ తీసుకోవడంలో కానీ సేమ్ కంటెంట్ లో, సో మనం కర్డ్ యోగర్ట్ తీసుకోవడం కూడా కంపల్సరీ యూస్ఫుల్ అది. ఇప్పుడు కొంతమందికి చికెన్ తినగానే కొంతమందికి పొప్పులు వచ్చేస్తాయి, అంటే హీట్ బాల్స్ రావడం కానీ, పింపుల్స్ రావడం కానీ, అది స్టెరాయిడ్. ఇప్పుడు బాయిలర్ కోడికి ఇండియన్ కోడికి చాలా తేడా ఉంది, రైట్? సో అలా స్టెరాయిడ్ కొంతమంది ఈ చికెన్ తినడం వల్ల కూడా కొంతమంది డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక మనిషి డైలీ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి కంపల్సరీ. వాటర్ మెయిన్ గా వాటర్ బాడీ ఎప్పుడైనా సరే హైడ్రేటెడ్ గా ఉంచాలి. బాడీ ఎప్పుడైనా అంటే ఎన్ని లీటర్స్ తీసుకోవచ్చు మనం డైలీ? 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే చాలు. ఏ మనిషి అయినా సరే బాడీ వెయిట్ బట్టి, వెయిట్ బట్టి అంటే కొంతమంది 4 లీటర్స్ తీసుకుంటే చాలు, 5 తీసుకుంటే ఇంకా బెటర్ అంతే. అంటే
వాటర్ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో కూడా, అంటే బాడీ టోనింగ్ కూడా, వెయిట్ లాస్ కూడా వాటర్ యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు తిన్న తర్వాత కొంతమంది హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే తినేటప్పుడు వాటర్ తాగుతుంటారు. అది చేయడం ఇండైజెషన్కి ప్రాబ్లమ్ ఇస్తుంది. ఓకే. అంటే ఓన్లీ సమ్ అమౌంట్, అంటే జస్ట్ సిప్ చేయడం ఇట్స్ ఓకే. తినేప్పుడు వాటర్ ఇంటేక్ అనేసి ఉండదు. ఓకేనా? తినే హాఫ్ అన్ అవర్, తినే 20 minutes ముందు వాటర్ తాగాలి, తిన్న తర్వాత 20 minutes తర్వాత వాటర్ తాగాలి. ఓకేనా? కొంతమందికి కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే యూజ్లీ సిట్రస్ ఫుడ్ అనేది కొంతమంది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం కానీ ఈవినింగ్ 6 తర్వాత తీసుకోండి సిట్రస్ ఫుడ్. ఎగ్జాంపుల్ లెమన్, ఎల్లో, ఇలా మ్యాంగోస్, అంటే స్వీట్ మ్యాంగోస్ ఉంటాయి. స్వీట్ మ్యాంగోస్ అలాంటి ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్ అనేది కంపల్సరీగా ఏ మనిషి అయినా అంటే ఎవ్రీ సీజన్కి ఆ ఫుడ్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఎస్. ఇప్పుడు జిమ్కి వెళ్ళే ముందు నువ్వు తినడానికి 1 slice బనానా, ఒక బనానా, 2 slices ఆఫ్ బ్రెడ్, పీనట్ బటర్, ఇలా ఒక 20 minutes బిఫోర్ తినేసేసి జిమ్కి వెళ్ళచ్చు, వర్కౌట్కి వెళ్ళిపోవచ్చు. బనానాతో యూజ్ ఏంటిదన్న అసలు? బనానా చాలా మంది బనానా తింటారు కదా. అంటే అందులో ఎనర్జీ గ్లూకోజ్ లెవెల్, సేమ్ టైం కార్బోహైడ్రేట్ లెవెల్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎక్సెస్ ఉంటాయి అందులో. సో హై రిచ్ ఫైబర్ అది ఇంకా. సో ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాం. ఎగ్ వైట్ కూడా అట్లా, ఎగ్ వైట్ కూడా తీసుకోవచ్చు. మనం ఎగ్ వైట్ కూడా ఇప్పుడు కొంతమంది ఎగ్ వైట్ తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, కుకుంబర్. కీరా, క్యారెట్ అనేది, కుకుంబర్ అనేది మన బాడీ ఎప్పుడు డిహైడ్రేట్గా, ఎప్పుడు హైడ్రేట్, మంచి ఫేస్ చేయడానికి. అంటే మీన్స్ కుకుంబర్ తీసుకుంటే ఎవ్రీ మీల్ నువ్వు కుకుంబర్ తీసుకున్నావు అనుకో, కీరా హైడ్రేటెడ్ ఉండొచ్చు. ఓకే. ఇంకా నీ డౌట్స్ అయితే ఇప్పుడు ఇంతసేపు మనం ప్రోటీన్ అంటే మనకు ఫుడ్ లో కూడా తీసుకోవచ్చు, ప్రోటీన్ పౌడరే వాడకుండా ఫుడ్ లో కూడా తీసుకోవచ్చు అని చెప్పినా. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే డాక్టర్ సజెషన్స్ కానీ అడ్వైస్? డాక్టర్ సజెషన్ తీసుకోవచ్చు. అంటే డాక్టర్ కూడా చెప్తారు ఓన్లీ వే ప్రోటీన్ ఈజ్ ఫస్ట్, అంటే ఓన్లీ వే ప్రోటీన్. అదే అంటాను. ఇప్పుడు వే ప్రోటీన్ లో కూడా 2 to 3 types ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇది చెప్పాను కదా, వే ప్రోటీన్ లో ఒక్కొక్క ప్రోటీన్ లో, ఇప్పుడు వే ప్రోటీన్ అనుకోండి, ఓన్లీ వే కాన్సన్ట్రేట్ వేరు, వే ఐసోలేట్ వేరు, వే హైడ్రేట్ వేరు అని చెప్పాను. సో ఇప్పుడు వే హైడ్రేట్ కి వచ్చేసరికి 90% ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. లాక్టో ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ప్రోటీన్స్ తీసుకోవద్దు అనమాట. వే ప్రోటీన్ కానీ, వే ఐసోలేట్ కానీ, వే హైడ్రేట్ కానీ, లాక్టో ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ప్రోటీన్ ని డాక్టర్స్ తో సజెస్ట్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఓకే. సిక్స్ ప్యాక్ చేయాలంటే ఎట్లాంటి వర్కౌట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు 6 pack వర్కౌట్ చేసి చూపిస్తాను. అది ఓకే, చూసుకో. ఓకేనా? ఓకే అన్న. ఫస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే, బాడీ లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్, ఎక్సేల్, ఇన్హేల్. ఓకే. ఓకేనా? ఫస్ట్ ఓకేనా? ఇట్లా ఎన్ని రెపిటేషన్స్ చేయాలన్నా? ఇట్లా 15 into 4 చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ అన్న, ఇట్లా టోస్ నాభికి స్ట్రైట్ ఉండాలి. ఓకేనా? ఇట్లా లిఫ్ట్ చేసేసి, ఓకే, ఇది ఆబ్లిక్స్. బ్రీత్ ఇన్. ఓకే. ఓకే. అయితే ఇది కూడా సేమ్ 15 రెపిటేషన్స్, 15 into 4. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లెగ్ రైస్. సో అంటే మన చేతులతో పాటు కాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోవాలి మళ్ళీ. ఎస్. ఓకే. ఇప్పుడు ఓన్లీ క్లాక్ వైజ్ చేసాం. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంటుంది ఇలాగే. ఇదే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ఎలా చేస్తాం అంటే సేమ్ అంటే, ఓకే, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసి ఒకటి. ఓకేనా? అలా 15 into 4. అది 15 into 4, ఇది 15 into 4. ఓకే. ఇది ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ మాత్రమే 10 into 4 చేయొచ్చు.
ఓకే ఓకేనా 10x4 చేయాలి. మిగతా ఎక్సెస్ అన్ని 15x4 చేయొచ్చు. ఓకే ఫస్ట్ ఎక్సెస్ 15x4, ఈ ఎక్సెస్ మాత్రం 10x4 క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ ఉంది కాబట్టి. ఓకే నెక్స్ట్ ఇట్లా బాల్ పైన ప్లేస్ చేయాలి. బాల్ కాలు పైన పెట్టేసుకోండి. ఎస్. సో ఆ బాల్ ఎన్ని కేజెస్ ఉంటుందన్న? 5 kgs, 5 కేజెస్ ఉంటుందా? 5 to 7 kgs ఉంటుంది. ఓకే ఓకేనా? తక్కువ వెయిట్ మళ్ళీ మనకు తక్కువ వెయిట్ తక్కువ weight పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. కంపల్సరీ అని లేదు. ఓకే, ఫస్ట్ బాల్ ఓకే. ఓకే. సో ఇది కూడా సేమ్ 15x4. ఈ ఎక్సెస్ కూడా 15x4 ఎక్సెస్ చేయాలి. ఏదైనా మనం ఏదైనా 15 15 repetition 4 sets. ఎస్. ఓకే. టోటల్లీ యాప్స్ వర్కౌట్ ఇది. టోటల్ ఓన్లీ 4 యాప్స్ అయ్యాయి. ఇంకొక వేరియేషన్ ఉంటుంది. ఇంకొక వేరియేషన్. ఓకే అన్న. ఓకేనా? అప్పర్ బాడీ ఇచ్చేసి ఇగో అప్పర్ బాడీ ఇచ్చేసి హిట్ చేయాలి. హిట్ చేయాలి. హిట్ చేయాలి. సేమ్ ఇందాక చెప్పగా రైట్ లెఫ్ట్ ఓన్లీ వన్ లెగ్ తో హిట్ చేసినాం కదా, సేమ్ ఇప్పుడు 10x4 వన్ లెఫ్ట్ లెగ్ సైమల్టేనియస్ సేమ్ రైట్ లెగ్ అప్పర్ బాడీ లోవర్ బాడీ ఒకేసారి రావాలి, ఒకేసారి లిఫ్ట్ చేయాలి. ఓకే ఓకే. ఈ 5 వేరియేషన్స్. ప్లాంక్ పొజిషన్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ప్లాంక్ చేసినప్పుడు ఓకే. అవునన్న, ప్లాంక్ చేసినప్పుడు చాలా మంది కింద అనుకొని ఉంటారు. లేదు, ఫస్ట్ అందుకే ప్లాంక్ పొజిషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, ప్లాంక్ పొజిషన్ ఎలా చేయాలో చూపిస్తాను. కరెక్ట్. ఓకే, ఫస్ట్ హ్యాండ్స్ ఓకే, బ్యాక్, నెక్స్ట్ లోవర్ బాడీ ఎప్పుడు కూడా పైకి లిఫ్ట్ చేసి ఉంచాలి. ఓకే ఓకే. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లోవర్ బాడీ టైట్ గా హోల్డ్ చేసి ఉంచాలి. ఓకే, డైలీ ఇలా లోవర్ స్ట్రెంత్ కానీ అబ్డమన్ పైన లోవర్ కోర్ పైన వస్తుంది వెయిట్. ఎవ్రీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అబ్డమన్ ఎక్సర్సైజ్ కానీ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత డైలీ 1 minute ప్లాంక్ చేసి స్టాప్ చేయాలి. ఓకే అన్న. ప్లాంక్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా సడన్ గా బాడీ కింద పడేయద్దు. సో నీ స్లోగా ల్యాండ్ చేసి స్టాప్. ఓకేనా? ఓకే. సో అన్న, మీరు సర్టిఫికేషన్ ఉందన్నారు కదా మీ దగ్గర. సో మీరు ఎక్కడ సర్టిఫికేషన్? మేము ఇక్కడ హైదరాబాద్ లో రిబాక్ సర్టిఫికేషన్ కూడా చేశాను. ఓకే. బిఫోర్ దిస్ తల్వాకర్స్ హైఫై లో వర్క్ చేస్తున్నాను. ఓకే. యా, తల్వాకర్స్ హైఫై విద్యానగర్ లో. ఓకే. అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? యా, అక్కడ మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ముంబై వాళ్ళు వచ్చి అక్కడ ట్రైనింగ్ చేశాను. ఓకే. అంటే అక్కడ రిబాక్ లో సర్టిఫికేషన్ తీసుకున్నారు? రిబాక్ సర్టిఫికేషన్ అయిపోయింది. సో ఫంక్షనల్ ట్రైనింగ్ కూడా చెప్తాను. నేను ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఓకే నేను చేస్తాను అన్నమాట. ఇప్పుడు అంటే అదర్ కంట్రీస్ లో, యుఎస్ లో కానీ ఆస్ట్రేలియా అలాంటి కంట్రీస్ లో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఇవాళ మంచిగా కొన్ని వర్కౌట్ నేర్పించినావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీరు వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఓకే అన్న, నో ప్రాబ్లం చేస్తాను. ఓకేనా? ఓకే అన్న, నో ప్రాబ్లం. సో ఇది ఈరోజు దిన్వాడు వర్కౌట్ చేయనికి వచ్చిండు, కానీ ఎట్లా చేయాలో నేర్చుకున్నాడు. మీరు కూడా చూసేసారు కదా. మీరు కావాలంటే ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో కూడా అన్న పంపిస్తా అన్నాడు మనకి. ఆ వీడియోలో కూడా మీకు చూపిస్తా. ఈ రోజుకైతే దిన్ను యాదవ్ సైనింగ్ ఆఫ్.